చేస్తున్నారు? ఇది అష్టమ స్కూల్లో ఉంది, నేను ఎన్సిరెడ్డిపల్లి అష్టమ స్కూల్లో. ఇప్పటివరకు పిల్లలకు భోజనం పెట్టలేదు. మరి భోజనం పెట్టకుండా ఉంటారా? భోజనం ఆల్టర్నేటివ్ మీరేం చేస్తున్నారు? లేట్ అయ్యేది ఇక్కడే ఉన్న హాస్టల్లోనే ఉన్నా నేను. 12:30 పెట్టాలి చిన్నపిల్లలు. ఇప్పుడు 3 అవుతుంది, తక్కువ 2 అవుతుంది. మరి ఇప్పటివరకు భోజనం పెట్టకపోతే మీరు ఏటీటీగా మీరేం చేస్తున్నారు? మీ వాటినో ఇక్కడ ఏదో సమాధానం చెప్తుంది. ఏం జరిగిందో కాదు, సమ్మె చేస్తే పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి సమయాన్ని భోజనం పెట్టాలి. ఏదైనా జరిగితే ఏంటి, కళ్ళు తిరిగి పడిపోయి ఏదైనా జరగాలని జరిగితే గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా లేదు. 515 మంది, 415 మంది, 452 మంది టోటల్. ఇవాళ ఉంది 415 మంది. ఎంత మధ్యాహ్నం ఎన్ని గ్రాములు ఇవ్వాలి రైస్ ఒక్కొక్కరికి? ఇప్పుడు మధ్యాహ్నం పోయి అదే ఇప్పుడు ఇది 415 మంది ఉన్నారు. ఈ 415 మందికి ఎన్ని కేజీలు వస్తుంది? 83 కేజీలు. 415 అంటే 83 కేజీలు వస్తుంది. 70 కేజీలే వండారు. పప్పుతో అన్నం తిన్నాను నేను. పప్పులో టమాటా లేదు, ఏమి లేదు. పప్పులో సప్పగా ఉంది. అదే కాదు, ట్యాంక్ పెట్టారు కదా 12:30. ఇప్పటివరకు పెట్టకపోతే పిల్లలు ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే రేపు గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. పెద్ద అపోజిషన్ వరకు చేస్తారు. దానికి మరి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరే రెస్పాన్సిబిలిటీ కదా. మీ వాటినేమో సమాధానం ఉండదు. మంచిగా డోర్ వేసుకొని ఇంట్లో రూమ్లో పడుకుంటారు. వాటినేమో ఆ పిల్లల దగ్గరేమో ఎవరు లేరు, వదిలేస్తే ఎట్లా? మీరు ఆల్టర్నేటివ్ చూడాలి కదంటున్నాను నేను. ఉన్నారు, హెచ్ఎం ఉన్నారు, వాటిని ఉన్నారు. రాంగ్ అది. వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయిపోయి అంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని మరి భోజనం పెట్టకపోతే ఎట్లా? ఇప్పటివరకు మీకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎట్లా? మీరు పై ఆఫీసర్గా నోటీస్కి ఎట్లా వస్తుంది? మీరు అబ్జర్వ్ చేయాలా. సమ్మె జరుగుతుందని చెప్తున్నారు, మీరు సమ్మె జరుగుతున్నారు, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోవాలని తెలియదు వర్కర్ని. బంద్ చేయరుగా, భోజనం బంద్ చేయరుగా. మీరేం చేస్తున్నారు? వాటినేం చేస్తున్నారు? నెల జీతాలు తీసుకోవట్లేదా? ప్రజల సొమ్ముతోనే కదా జీతాలు ఇస్తున్న వాళ్ళ పిల్లలకు భోజనం పెట్టకపోతే ఎట్లా? రాంగ్. ఇది కరెక్ట్ కాదు. జరగాలి జరిగితే గవర్నమెంట్కి బదనం అయింది. చెక్ చేసుకోండి ఒకసారి.